ప్రభుత్వం తరపున బిగిన్ చేసినవి ఒక 5 లక్షలు. అవి ఈ మధ్యకాలంలో పూర్తయి మొన్న బాబు గారు ఇనాగరేషన్ చేసిన 3 లక్షలు, 3 లక్షలు, 2, 6 లక్షలు అయ్యే. అందులో టిట్కో ఇళ్ళు ఒక 50 వేలు ఉంటాయి. పోను మిగతా 5 లక్షలు అప్పటి ఇల్లే అయ్యే. ఆల్రెడీ వాళ్ళు ఉంటున్నారు. అవి ఇప్పుడు ఇదే ఇదని చెప్పారనమాట, గృహప్రవేశాలని చెప్పారు. మిగతాది వచ్చేటప్పటికి స్థలాలుగానే ఉన్నాయి వాటిట్లలో. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చాక పట్టించుకోకపోవడంతో ముళ్ళ కంపలు వచ్చేస్తాయి, చెత్త వచ్చేస్తుంది, ఇదంతా వచ్చేస్తుంది. వాటిట్లలో కొంతమంది అమ్మేసుకున్నారు. 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలకు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కొనుక్కున్నటువంటి వాళ్ళు కట్టకపోవడం, ఎందుకంటే అక్కడ ఏ రోడ్డు లేదు, ఏమీ అవలేదు అన్నటువంటి కారణం. అవన్నీ ఖచ్చితంగా జగన్ వస్తేనే చేస్తారు, వీళ్ళు చెయ్యరు, కావాలన్నీ చెయ్యరు. బేసిక్ వాళ్ళు అప్పట్లో చేసిన తప్పు పని ఏంటంటే జగన్ కట్టించివ్వలేదు కాబట్టి బాబు వస్తే కట్టించిస్తాడు, ఎవడి కోసం కట్టించిస్తాడని వదిలేశారు వాళ్ళు. చివరికి ఎటు కాకుండా పోయారు. ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, జగన్ వస్తేనే కడతారు, వీళ్ళు కట్టరు కాదు. వీళ్ళు అది కాకుండా ఇవ్వడం సాధ్యం కూడా కాదు. ఎందుకంటే నువ్వు యాజ్ పర్ నిబంధనలు ఒక మనిషికి ఒక స్థలం ఇవ్వాలి, అంతే కదా, అంతే, అవును, ఒక ఇల్లు ఇవ్వాలి. నువ్వు అంతకు మించి జేబుల్లో డబ్బులు పెట్టి ఇవ్వడానికి జీతాలకే దక్కులేదు అక్కడ. వాళ్ళకి ఏడ నుంచి ఇస్తారు వీళ్ళు డబ్బులు? అలా ఇవ్వాలి అంటే నువ్వు మళ్ళీ కొత్తగా భూములు కొనాలి. ఈ 2 ఏళ్లలో 18 ఏళ్ళు